హలో గైస్, దేవరం మూవీ నుంచి ఇది రిలీజ్ ట్రైలర్ అయితే రీసెంట్గానే రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ ట్రైలర్లో మాత్రం ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ కానీ ఆ విజువల్స్ కానీ అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ అదిరిపోయిందని చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే అంత రెస్పాన్స్ రాకపోవడంతో మూవీ టీమ్ అనేది సెకండ్ ట్రైలర్ అనేది రీసెంట్గానే రిలీజ్ చేశారు. అండ్ ఈ రోజే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్లో బ్రాండ్గా చేస్తున్నారు మూవీ టీమ్. అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం మూవీ మీద అయితే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. అండ్ ఫస్ట్ ట్రైలర్లో వచ్చిన విజువల్స్ కి వాటికి ట్రోల్స్ ఈ ట్రైలర్ తో ఆపేద్దామని మూవీ టీమ్ అయితే డిసైడ్ అయినట్టున్నారు. ట్రైలర్ మాత్రం విజువల్ పరంగా టాప్ నాచ్ ఉందని చెప్పుకోవాలి. అండ్ దీంట్లో స్టోరీ కూడా కొంచెం ఎక్కువనే రివీల్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీలో దేవరాతో పాటు వర క్యారెక్టర్ ను కూడా మూవీ టీమ్ అయితే లాస్ట్ లో రివీల్ చేశారు. అండ్ చిన్నప్పుడు వర ఎలా ఉన్నాడో కూడా కొన్ని సీన్స్ లో అయితే కనపడ్డది. అండ్ ప్రకాష్ రాజ్ ఇచ్చే ఎలివేషన్స్ మట్టుకి ఎన్టీఆర్ కి బాగున్నాయి. అండ్ ఎన్టీఆర్ విలన్ కి ఇచ్చే వార్నింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. అండ్ ఎన్టీఆర్ వాడే వెపన్స్ గానీ అండ్ ఎన్టీఆర్ మార్క్ డాన్స్ గానీ ఈ మూవీలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం నాకైతే ఈ మూవీ డెఫినెట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది ట్రైలర్ చూశాక కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ రాజమౌళితో తీసిన హీరో తర్వాత ఫిలిం ఫ్లాప్ అవుతుందని రూమర్ ఉండేది. ఈ మూవీతో ఎన్టీఆర్ ఆ రూమర్ ని బ్రేక్ చేస్తాడా? నాకైతే ఈ ట్రైలర్ చూశాక బ్రేక్ చేస్తాడని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ట్రైలర్ అయితే అదిరిపోయింది కదా. అండ్ లాస్ట్ లో ఆ షార్క్ తో వచ్చే ఫైట్ కూడా దీంట్లో అయితే పెట్టారు. అండ్ మూవీలో ఇంకా ఎన్ని ఉన్నాయో చూడాలి ఇలాంటి. ఇప్పటికైతే ఎన్టీఆర్ ఆయుధ పూజ సాంగ్ అయితే అదిరిపోయింది, మూవీకే హైలైట్ అని చెప్పాడు. అండ్ ఆ సాంగ్ ఎలా ఉండదో చూడాలి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.